నమస్కారం. నేను డాక్టర్ ఏ రవికుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, విజయాస్ రవి హార్ట్ కేర్ సెంటర్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం అధిక రక్తపోటు, కామన్ గా మనం ఐబీపీ అంటాం, దీని గురించి తెలుసుకుందాం. దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం. కారణం ఏంటంటే ఎక్కువ మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఓన్లీ ఒక 35% మందిలో మాత్రమే తలనొప్పి, మెడలు లాగటం, కళ్ళు తిరగటం లాంటి లక్షణాలు ఉంటాయి. 70% మందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. అందుకే దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం. ఇకపోతే ఈ హై బీపీ దీర్ఘకాలికంగా కంట్రోల్లో లేనప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ మనం చూసినట్లయితే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం, కంటి చూపు సమస్యలు, కిడ్నీస్ ఫెయిల్ అవడం, కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గి గ్యాంగ్రీన్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీటిని నివారించాలంటే ఐబీపీ వన్స్ తెలిసిన తర్వాత డాక్టర్ గారి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చూడాలి. రోజు కూడా సాల్ట్ తక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తం మీద కూడా సాల్ట్ అనేది 5 గ్రాముల లోపు తీసుకోవాలంటే మన టేబుల్ స్పూన్ అంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో 45 నిమిషాల నుంచి గంట పాటు, వారంలో కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ చర్యలు కనుక మనం ఫాలో అవుతూ మందులు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ అధిక రక్తపోటు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.